హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్లో కొన్ని వంకాయలు కోసుకున్నాను కదండి. అందులో కొన్ని ముదురు ఉన్నాయన్నమాట. మరి ముదురు వంకాయలతో పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందని విన్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఒక అర కేజీ వంకాయలు తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని నీరు చుక్క కూడా లేకుండా బాగా తుడిచిపెట్టి పక్కన పెట్టానండి. వీటిని ముక్కలుగా కోసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని అర స్పూన్ పసుపు వేసుకొని కొంచెం నువ్వుల నూనె వేసి కలిపానండి. అందులోని ఒక 125 గ్రాముల చింతపండుని పక్కన పెట్టి అందులోని కప్పేయాలన్నమాట. అలా కప్పడం వల్ల ఉప్పు అది వేసాం కదా మనం ముక్కలకి అంటే ఇలాగా. సో అదంతా కూడా వాటర్ దిగి చక్కగా చింతపండు నానుతుందండి. ఇది 1.5 డే నేను పక్కన ఉంచేసాను. ఇప్పుడు చూసారా చక్కగా ముక్కలు చింతపండు బాగా నానింది. ఇప్పుడు మనం 2 స్పూన్స్ మెంతులు చక్కగా దోరగా వేగించుకొని దీన్ని పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి. అయితే ఒక వెల్లుల్లి గడ్డ తీసుకుని ముక్కలు చేసి పేస్ట్లా చేసుకున్నాను. ఇందులోనే మనం చింతపండు ఉంది కదండి, ముందు ముక్కల్ని వాటర్ అంతా పిండేసి పక్కకు తీసేసిన తర్వాత ఆ చింతపండు గుజ్జుని కూడా ఆ వెల్లుల్లి ముద్దలో వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ముక్కల్లోకి మనం మెంతుపొడి వేసేసాము. అలాగే 50 నుండి 60 గ్రాముల కారపొడి వేసుకున్నానండి. పొడి కారం అంటారు కదా అది. అందులోనే మనం చింతపండు గుజ్జు ఇదంతా కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1/2 కేజీ నువ్వుల నూనె కానీ వేరుశనగల నూనె కానీ వేసుకోండి. నేను నువ్వుల నూనె వేసుకున్నాను. ఇందులో తాలింపుకి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు 4 కట్ చేసి వేసుకున్నాను. దోరగా వేగనివ్వాలండి. తాలింపు రెడీ అయిపోయింది కదా, చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం. ఇందులోకి వేసుకుందాం, స్టోర్ చేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట ఉన్నా కూడా ఏం పాడవదండి. మనకి ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా కొన్ని ఎక్కువ డేస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని నేను అంటున్నాను. ఓకే, చూడండి అసలు కారం అయితే సూపర్ అండి. కారం కూడా చాలా బాగుంది టేస్ట్ ప్రతి కర్రీస్లోకి కూడా. మీరు కూడా తప్పకుండా ఈ మహారాజాస్ కారం అయితే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. పైన స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఇది ఎలా ఉందనేది టేస్ట్ చేసి చెప్తాను. కలుపుతుంటేనే గుమ్మగుమ్మలాడుతుంది, నోరు ఊరిపోతుందండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. వంకాయలు ఇంకా బాగా ఊరాలి. ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా అంతగా ఊరు ఉండదు కాబట్టి ఇంకా మనకి డేస్ గడిచే కొద్ది చాలా చాలా బాగుంటుంది అనుకున్నాను. నేను ఫస్ట్ టైం అయితే నేను పెట్టానండి వంకాయ కూర, వంకాయ నిల్వ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు తింటాను. మొక్కతో తిందాము, మన గార్డెన్లో పండించిన వంకాయ మొక్కలు. చాలా బాగుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి.